హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో వచ్చేసి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ అయితే చూద్దామండి. సో ఇంగ్లీష్కి సంబంధించి మనకు ఇంగ్లీష్లో గ్రామర్లో ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏ టాపిక్స్ అడుగుతున్నారు అనే దానికోసం మనకు ఈ మాక్ టెస్ట్ అనేది యూజ్ అవుతుందండి. అలాగే మనకు టైం అనేది తక్కువగా ఉంది కాబట్టి మీకు రివిజన్ కింద కూడా యూజ్ అవుతుందండి. అలాగే మన ఛానల్లో వచ్చేసి ప్రతి ఒక్క సబ్జెక్టుకి సంబంధించి మాక్ టెస్ట్లు అయితే రిలీజ్ చేస్తూ ఉన్నాము. ప్రతిరోజు కూడా మీకు సైన్స్ కానీ, సోషల్ కానీ, తెలుగు కానీ, ఇంగ్లీష్ కానివ్వండి, మ్యాథ్స్, ఇలా అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి వీడియోస్ డైలీ కూడా అప్లోడ్ అయితే అవుతూ ఉంటాయండి. సో ఎవరైతే ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారో ప్రాక్టీస్ అయితే చేసుకోండి. సో మనము టాపిక్, కంటెంట్స్, లెసన్స్ ఎంత చదివినప్పటికీ కూడాను మనకు క్వశ్చన్స్ అనేటివి ఎలా అడుగుతున్నారో అది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మాక్ టెస్ట్లను అయితే ప్రిపేర్ అవ్వండి. అలాగే మీరు ప్రాక్టీస్ బిట్స్ కూడా చేయండి. ప్రతి ఒక్క కంటెంట్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ కంపల్సరీగా ప్రిపేర్ అయితే అవ్వండి. సో ఈ వీడియోలో ఇంగ్లీష్కి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దామండి. ద అస్పైరింగ్ మ్యూజిషియన్ ఫేస్డ్ ఏ బిగ్గర్ ఛాలెంజ్ దాన్ మోస్ట్. షీ వాజ్ ప్రొఫౌండ్లీ డెఫ్ యాజ్ అస్పైరింగ్ పర్సన్ ఈజ్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ అస్పైరింగ్ పర్సన్ అంటే మనకు మీనింగ్ ఏంటి అనేసి అడుగుతున్నారండి. సో ఇక్కడ వచ్చేసి ఎస్పైరింగ్ మ్యూజిషియన్ ఫేస్డ్ ఏ బిగ్గర్ ఛాలెంజ్ దాన్ మోస్ట్ అంటే ఇప్పుడు ఒక గొప్ప స్థాయిలో ఉండేటటువంటి మ్యూజిషియన్ అక్కడికి ఆ స్టేజ్కి రావాలంటే చాలా కష్టపడి ఉంటాడు. అందులో షీ వాజ్ ప్రొఫౌండ్లీ డెఫ్ అంటే హియరింగ్ సౌండ్స్ అంటే వాళ్ళు డెఫ్ అనమాట, అంటే చెవిటి వాళ్ళు ఒక మ్యూజిక్లో రాణించడం అంటే చాలా గొప్ప, అది అందరికీ తెలిసిందే. సో అయితే ఎస్పైరింగ్ పర్సన్ అంటే ఏంటి అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్లో కంటెంట్, అంబిషియస్, సెటిల్డ్, అన్మోటివేటెడ్ అనేసి ఇచ్చారు. అన్మోటివేటెడ్ అంటే నిరుత్సాహవంతులు. సో ఇక్కడ ఏంటి, ఒక డెఫ్ అయ్యుండి కూడా అంటే ఎటువంటి సౌండ్స్ అనేవి వినలేని వ్యక్తి ఒక పెద్ద మ్యూజిషియన్ అయ్యాడు. సో ఎస్పైరింగ్ పర్సన్ అంటే మనకు ఏంటి, సెటిల్డా కాదు, కంటెంటా కాదు, అంబియస్ అండి. అంబియస్ అంటే అతను ఒక గొప్ప వ్యక్తి, అంబియస్ అంటే గొప్ప స్థానంలో ఉండేటటువంటి వాడు అనేసి అర్థం వస్తుంది అనమాట. సో మనకు ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ది చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ నాట్ ద లిటిల్ గర్ల్స్ ఫాల్ట్ మిస్టర్ జోన్స్, ఐ థింక్ ద జియోగ్రఫీ సెక్టార్ వాజ్ జెర్డ్ ఏ లిటిల్ టూ క్విక్ అనేసి ఇచ్చారు. ఐడెంటిఫై ద యాంటోనిమ్ ఆఫ్ ఫాల్ట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద సెంటెన్స్ అనేసి ఇచ్చారండి. ఇక్కడ ఫాల్ట్ అంటే ఏంటి, మిస్టేక్ అనేసి మనకు మీనింగ్ అనమాట. సో మిస్టేక్ అనేది ఉంది కదండి, సో మిస్టేక్ అనేది మీనింగ్ అవుతుంది. అంటే మనకు ఇక్కడ యాంటోనిమ్ అడిగారు, సినోనియం కాదు, కాబట్టి ఇది కాదు. సో నెక్స్ట్ నెగ్లిజెన్స్ అని ఇచ్చారు. నెగ్లిజెన్స్ అన్నా మిస్టేక్ అన్నా ఒకటే వస్తుంది. రీగ్రెట్ అవ్వడం, రీగ్రెట్ అన్నా కూడా మనకు మిస్టేక్ మీనింగే వస్తుంది అనమాట. సో కాబట్టి యాంటోనిమ్ ఏమవుతుందండి, మెరిట్ అనేది అవుతుంది. సో మీకు ఏదైనా సరే దానికి ఆన్సర్ తెలీదు అనుకుంటే ఫస్ట్ ఏం చేస్తారంటే ఆప్షన్స్ ఎలిమినేషన్ ప్రాసెస్ ఎంచుకోండి. ఇక్కడ మీకు ఫాల్ట్ అంటే తెలుసు కదా, మిస్టేక్ జరిగింది అని. మిస్టేక్ అన్నా, నెగ్లిజెన్స్ అన్నా, రీగ్రెట్ అన్నా కూడా మీకు తెలిసిందే. సో కాబట్టి దీనికి ఆన్సర్ ఏమవుతుంది, మెరిట్ అనేది అవుతుంది. ఆప్షన్ ఎలిమినేషన్ చేసుకోండి. మీకు ఏవైనా క్వశ్చన్స్కి ఆన్సర్ తెలియవు అన్నప్పుడు కొన్ని సిమిలర్గా కానీ కొన్ని ఎలిమినేషన్ ప్రాసెస్లో కొన్ని ఆప్షన్స్ అనేవి వెళ్ళిపోతాయండి. సో మిగిలిన ఆప్షన్స్లో ఏదో ఒకటి చూస్ చేసుకుంటే మీకు ఆన్సర్ అనేది కరెక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇది క్వశ్చన్ చూద్దాము. హీ డాష్ ఏ వీసా బికాస్ హీ హ్యాడ్ బీన్ ఇన్ ప్రిజన్ అనేసి ఇచ్చారు. ఐడెంటిఫై ద బెస్ట్ ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుందండి, హీ వాజ్ రెఫ్యూజ్డ్ ఏ వీసా బికాస్ ఏ హ్యాడ్ బీన్ ఇన్ ప్రిజన్. వాజ్ అనేది వస్తుందండి, హీ వాజ్ రెఫ్యూజ్డ్ అనేసి వస్తుంది. నెక్స్ట్ చూస్ ద ప్రిఫిక్స్ దట్ మీన్స్ సెల్ఫ్ అనేసి ఇచ్చారు. ప్రిఫిక్స్ అనేది మనం చూడాలి. సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇంటర్ సెల్ఫ్ అనేసి ఇచ్చారు. సో ఇంటర్ సెల్ఫ్ అనేది మనం ఎక్కడ చదివిలేము. నెక్స్ట్ సూపర్ సెల్ఫ్ అనేది కూడా వర్డ్ అనేది ఉండదండి. మల్టీ సెల్ఫ్ అనేది కూడా మనకు కాదు. సో కరెక్ట్ ఏమవుతుందండి, ఆటో సెల్ఫ్ అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్
టు బ్రేక్ ద ఐస్ మెరీనా స్టార్టెడ్ విత్ ఎ జోక్ అబౌట్ హర్ వెకేషన్ మిస్హ్యాప్స్ అనేసి ఇచ్చారు. ఐడెంటిఫై ద మీనింగ్ ఆఫ్ బ్రేక్ ద ఐస్ అనేసి ఇచ్చారండి. ఇక్కడ ఏంటంటే అక్కడ టు బ్రేక్ ద ఐస్ మెరీనా స్టార్టెడ్ విత్ ఎ జోక్ అబౌట్ హర్ వెకేషన్, వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు ఏమేం జరిగింది అనేసి ఈ అమ్మాయి చెప్తూ ఉందన్నమాట. సో ఇక్కడ మనకు టు బ్రేక్ ద ఐస్ అంటే మీనింగ్ ఏంటి అనేసి అడుగుతున్నారు. కింద ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? టు ఫ్రీజ్ ద డ్రింక్ అనేసి ఇచ్చారు, కాదు. టు ఫిక్స్ ఏ బ్రోకెన్ ఆబ్జెక్ట్ ఇచ్చారు, కాదు. టు కూల్ డౌన్ ఏ హీటెడ్ స్పేస్ ఇచ్చారు, ఇది కూడా కాదండి. టు స్టార్ట్ ఏ కన్వర్సేషన్ ఇన్ ఏ సోషల్ సెట్టింగ్, అక్కడ ఏంటిది ఆ అమ్మాయి చెప్తుంది అనమాట, మేము వెకేషన్కి వెళ్ళినప్పుడు ఇలా జరిగింది అనేసి చెప్పి జోక్స్ అయితే వేసుకుంటున్నారు. సో ఏమవుతుంది ఆప్షను? టు స్టార్ట్ ఏ కాన్వర్సేషన్ ఇన్ ఏ సోషల్ సెట్టింగ్ అనేసి పెట్టాలి. ఇలా ఆప్షన్స్ అనేది ఎలిమినేట్ చేసుకుంటే మీకు ఆన్సర్ వచ్చేసి దాదాపు వస్తుందండి. లేకపోతే కొంచెం ఏంటంటే 90 to 80% రైట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ చూద్దాం. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజల్ వర్బ్ బ్రేక్ డౌన్ అనేసి ఇచ్చారండి. బ్రేక్ డౌన్ అంటే ఏంటి? ఆగిపోవడం అనేసి. సో కింద ఆప్షన్స్ చూద్దాం. టు బిల్డప్ అనేసి ఇచ్చారు, కాదు. టు స్టార్ట్ ఫంక్షనింగ్ అనేసి ఇచ్చారు, అప్పుడు స్టార్ట్ అని అవుతుంది కానీ బ్రేక్ డౌన్ అవ్వదు కదా. బ్రేక్ డౌన్ అంటే ఏంటి? టు స్టాప్ వర్కింగ్ అండి. వర్కింగ్ అంటే అది వర్క్ అవ్వట్లేదు, ఆగిపోయింది అనేసి అర్థం వస్తుంది. సో ఆప్షన్ 2. నెక్స్ట్ ఇది చూద్దాము. ఐడెంటిఫై హౌ ద వర్డ్ డిస్క్రిపెన్సీ షుడ్ బి ఆల్ఫాబెటైజ్డ్ ఇన్ రిలేషన్ టు డిస్క్రిప్షన్ అనేసి ఇచ్చారండి. డిస్క్రిప్షన్. సో ఇక్కడ చూసుకుంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దీనికి మనకు డిస్క్రిపెన్సీ షుడ్ కమ్ బిఫోర్ డిస్క్రిప్షన్ అండి. డిస్క్రిప్షన్కి ముందే మనకు డిస్క్రిపెన్సీ అనేసి వస్తుంది. ఎందుకు? పి అనేది ముందు వస్తుంది కదా, ఇక్కడ పి అనేది ముందు వస్తుందండి. నెక్స్ట్ మనకు టీ లెటర్ వస్తుంది కాబట్టి టెన్షను పెన్సీ, దీంట్లో డిస్క్రీ అనేది రెండు కూడా కామన్ వస్తుందండి. సో కాబట్టి మనకు పి అనేది ముందు వస్తుంది ఇక్కడ టీ కన్నా. ఆల్ఫాబెట్ అండి మనము అంటే నథింగ్ బట్ గ్రామర్లో మనకు ఆల్ఫాబెట్స్లలో రాయాలి కదా, ఏబిసి ఇట్లా ఆల్ఫాబెట్స్లలో, అలానే అండి క్వశ్చన్, కాకపోతే కొంచెం ఇలా డిఫరెంట్గా ఇచ్చాడనమాట. సో వీటిల్లో ఈ రెండింటిలో ఏది ముందు వస్తుంది అనేసి అడిగారు. మనకు ఇక్కడ డిస్క్రీ అనేది రెండుటికి కూడా సేమ్గానే ఉంది. టెన్షన్ పెన్సీ అని ఉంది. పి అనే లెటర్ ముందు వస్తుంది కదా మనకు. డిస్పెన్సీ షుడ్ కమ్ బిఫోర్ డిస్క్రిప్షన్ అనమాట. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ ఐడెంటిఫై ద కరెక్ట్లీ పంక్చువేటెడ్ సెంటెన్స్ విత్ యాన్ అడ్రస్ అనేసి ఇచ్చారు. సో ఇది మనకు అడ్రస్ అండి. సో అడ్రస్లో మనము ఎలా రాస్తాము? ఇక్కడ చూసుకుంటే కరెక్ట్ ఆన్సర్ 4th అండి. దే లివ్ ఎట్ 123 మాపిల్ స్ట్రీట్, కామా పెట్టాలి, స్ట్రీట్ పక్కన కామా పెట్టాలి, తర్వాత లాస్ ఏంజల్స్, నెక్స్ట్ కామా పెట్టాలి, తర్వాత కాలిఫోర్నియా, ఫుల్ స్టాప్ పెట్టాలన్నమాట. సో ఇక్కడ వీటన్నిటిలో చూసుకుంటే మనకు కామాస్ లేవు కదండి. కామాస్ అనేది ఉండాలన్నమాట. మీది ఏ స్ట్రీటు, తర్వాత వచ్చేసి ఏ డిస్టిక్, నెక్స్ట్ వచ్చేసి ఏ కంట్రీ, ఇలా కంపల్సరీగా ప్రతి ఒక్కదానికి కూడా కామాస్ ఉండాలి. లాస్ట్లో ఫుల్ స్టాప్ కూడా ఉండాలన్నమాట. సో ఇది పంక్చువేటెడ్ మార్క్స్కి సంబంధించిందండి. నెక్స్ట్, బిసైడ్స్ బీయింగ్ ఏ గుడ్ డాక్టర్ షీనా ఈజ్ ఏ గ్రేట్ ఆర్టిస్ట్ అనేసి ఇచ్చారు. చూస్ ద కరెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఏ సింపుల్ సెంటెన్స్ టు ఏ కాంప్లెక్స్ సెంటెన్స్ అనేసి ఇచ్చారు. సింపుల్ సెంటెన్స్లో నుంచి కాంప్లెక్స్ సెంటెన్స్గా మార్చాలన్నమాట. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 4 అండి. షీనా ఈజ్ నాట్ ఓన్లీ ఏ గుడ్ డాక్టర్, ఆమె గుడ్ డాక్టరే, దాంతోపాటుగా బట్ ఆల్సో ఏ గ్రేట్ డాన్సర్, ఆమె డాన్సర్ కూడా. ఇక్కడ మనకు కరెక్ట్గా కాంప్లెక్స్ సెంటెన్స్ అనేది యూజ్ చేయాలండి. కాంప్లెక్స్ సెంటెన్స్లో మనకు ఇక్కడ నాట్ ఓన్లీ వచ్చినప్పుడు బట్ ఆల్సో అనేది కంపల్సరీ రావాలి. నాట్ ఓన్లీ వచ్చినప్పుడు బట్ ఆల్సో అనేది రావాలి. ఇక్కడ మనల్ని కాంప్లెక్స్ సెంటెన్స్లోనే రాయమన్నాడు కాబట్టి ఇలా వస్తుందండి. షీనా ఈజ్ నాట్ ఓన్లీ ఏ గుడ్ డాక్టర్ బట్ ఆల్సో గ్రేట్ డాన్సర్. నెక్స్ట్, ఐడెంటిఫై ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అనేసి ఇచ్చారండి. దీంట్లో కరెక్ట్ సెంటెన్స్ ఏమవుతుందండి? ఆప్షన్ 2, ద సలాడ్ ఈజ్ ఏ హెల్తియర్ ఆల్టర్నేటివ్ అండి. సలాడ్ ఈజ్ హెల్తియర్ ఆల్టర్నేట్ అనేది కాదు.
ద సలాడ్ ఈజ్ ఏ ఒక హెల్దియర్ ఆల్టర్నేటివ్ అనేసి రావాలి. నెక్స్ట్, ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ గివ్స్ ఏ కమాండ్ అనేసి ఇచ్చారండి. అంటే అది మనల్ని కమాండ్ చేసేటట్టు ఉండాలి. సో వేర్ ఆర్ యూ గోయింగ్, ఇది మనకు వచ్చేసి కమాండ్ అనేది చూపించదనమాట. సో వేర్ ఆర్ యూ గోయింగ్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అనేసి అడుగుతున్నారు. సో క్వశ్చన్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్, ఫినిష్ యువర్ వర్క్ ఆన్ టైం, నువ్వు కంపల్సరీగా ఈ టైంలో ఫినిష్ చేయాలి వర్క్ అనేసి చెప్తుంది. సో ఇదేమవుతుంది, మనకు కమాండ్ అవుతుంది. ఫినిష్ యువర్ వర్క్ ఆన్ టైం, నువ్వు ఈ టైం లోపల నీ వర్క్ కంప్లీట్ చేయి. సో ఇదేంటి, కమాండ్ని తెలియజేస్తుంది అనమాట. సో దేర్ ఈజ్ యాన్ ఇంట్రెస్టింగ్ బుక్, సో ఇది మనకు సింపుల్ సెంటెన్సే, దీంట్లో ఎటువంటి కమాండ్స్ లేదు. వో దిస్ ఈజ్ ఇంప్రెసివ్ అంటే ఇదేంటి, మనకు ఇది వచ్చేసి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనమాట. ఇక్కడ కమాండ్ గురించి అడిగారు కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్ అనేసి వచ్చారు. రిసీవ్కి కరెక్ట్ స్పెల్లింగ్ అడుగుతున్నారండి. రిసీవ్ అంటే RECEIVE, రిసీవ్. నెక్స్ట్, మై ఫాదర్ సెడ్ టు మీ దే ఆర్ లేట్, చూస్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అనేసి ఇచ్చారండి. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే సెడ్ టు ఉంటే మనకు సెడ్ టు అనేది రాదండి. సెడ్ టు అనేది ఎలా మారిపోతుంది, టోల్డ్ లాగా మారిపోతుంది. సెడ్ టు అనేది టోల్డ్. మై ఫాదర్ టోల్డ్ మీ దట్ దే వర్ లేట్, దే హ్యావ్ బీన్ అనేది కూడా రాదండి. దే హ్యావ్ బీన్ అనేది కూడా మనకు రాదు. మై ఫాదర్ సెడ్ టు అనేది ఎలా మారుతుంది, టోల్డ్ లాగా మారుతుంది అనమాట. టోల్డ్ మీ దట్ దే వర్ లేట్, ఆర్ అనేది వర్ లాగా వస్తుంది. దే వర్ లేట్. సో ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ద రీజన్ వై హీ క్విట్ హిజ్ జాబ్ ఈజ్ స్టిల్ ఏ మిస్టరీ అనేసి వచ్చారు. అతను జాబ్ ఎందుకు మానేశాడో ఇప్పటికి కూడా ఎవరికి తెలియదు, అదొక మిస్టరీ లాగుందనేసి చెప్తున్నారు. సో చూస్ ద ఫంక్షన్ ఆఫ్ ద నౌన్ క్లాజ్ ఇన్ ద సెంటెన్స్ అనేసి ఇచ్చారండి. సో సబ్జెక్ట్, ప్రెడికేట్, డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అనేసి వచ్చారు. సో ఇక్కడ మనకు డైరెక్ట్గా ఇది దేన్ని తెలియజేస్తుంది, సబ్జెక్ట్ని తెలియజేస్తుంది. ఏంటి ఆ సబ్జెక్టు, అతను జాబ్ అనేది మానేశాడు అనేసి చెప్తూ ఉన్నారు. సో మనకు ఇది సబ్జెక్ట్ అవుతుందండి. ప్రిడికేట్, అలాగే డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ కూడా కాదు. సో ఆప్షన్ 1 వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద టర్మ్ ఫర్ సమ్వన్ హూ ఈజ్ యాన్ ఎక్స్పర్ట్ ఇన్ రైటింగ్ బై హ్యాండ్ అనేసి ఇచ్చారండి. ఎవరైతే పెన్ను చేత్తో రాస్తూ ఉంటారు కదా, సో వాళ్ళల్లో ఎక్స్పర్ట్ అయిన వాళ్ళని ఏమని పిలుస్తారు అనేసి వచ్చారు. ఆప్షన్స్లో కొరియోగ్రాఫరు, లెక్సికోగ్రాఫరు, నెక్స్ట్ వచ్చేసి టైపోగ్రాఫరు, మనోస్క్రిప్టాలజిస్ట్ అనేసి వచ్చారు. సో ఈ ఎక్స్పర్ట్లను ఏమని పిలుస్తారు అంటే కొరియోగ్రాఫర్స్ అనేసి పిలుస్తారండి. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఇన్ ఏ నెగిటివ్ సెంటెన్స్ ద వర్బ్ డూ మస్ట్ డాష్ ద సబ్జెక్ట్ అనేసి ఇచ్చారండి. చూస్ ద ఆప్షన్స్ దట్ ఫిట్స్ ఇన్ ద బ్లాక్స్. ఇక్కడ కాంట్రడిక్ట్ అనేసి ఇచ్చారు. డిఫర్ ఫ్రమ్ అంటే మనం బిట్వీన్ అనేది వాడతాం కదండి, ఇగ్నోర్ చేయడం. సో డూ అనేదాన్ని మనము అగ్రీ విత్ అని రాయాలండి. అగ్రీ విత్, డూ అంటే అగ్రీ విత్ అనేదాన్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ అండి దీనికి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే, చూస్ ద కరెక్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఏ డిక్లరేటివ్ సెంటెన్స్ అనేసి ఇచ్చారు. డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే సెంటెన్స్ అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలండి. ఇక్కడ వాట్ ఏ సర్ప్రైజ్ అనేసి ఇచ్చారు. ఇది మనకి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అవుతుంది. ఇది కాదు. ఓపెన్ ద విండో, ఓపెన్ ద విండో అనేది మనకు ఒక రిక్వెస్ట్ లాగా అనేసి వస్తుంది. రిక్వెస్ట్ కానీ లేకపోతే కమాండ్లో కూడా ఓపెన్ ద విండో అనేసి చెప్తాం. ఇది జనరల్గా ఉంటుంది. నెక్స్ట్, డూ యూ లైక్ ద స్వీట్స్, ఇది వచ్చేసి మనకు ఇంపరేటివ్ సెంటెన్స్ అండి. క్వశ్చన్ మార్క్ కదా, క్వశ్చన్ ట్యాగ్, క్వశ్చన్ని తెలియజేస్తుంది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే, హీ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్, అతను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. సో ఇది మనకు సెంటెన్స్, డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఇలా ఉంటుందండి. ఒక ఏదైనా ఒకటి తీసుకుంటే ఆ వాక్యం అనేది పూర్తిగా ఉంటుందన్నమాట. సో
సో దాన్ని డిక్లరేటివ్ సెంటెన్స్ అంటారు. అంటే ఒక స్టేట్మెంట్ అనేది కంప్లీట్గా ఇచ్చేస్తుంది అనమాట ఆ సెంటెన్స్. సో ఇక్కడ హీ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ అనేది డిక్లరేటివ్ సెంటెన్స్ అండి. ఇలా ఆప్షన్స్ ఎలిమినేషన్ చేసుకోండి. మీకు రాని క్వశ్చన్స్ కూడా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ప్రతి ఒక్కదానికి కూడా ఆన్సర్ అయితే చేయండి. నెక్స్ట్ క్వశ్చను, ద స్టోర్ వాస్ హ్యావింగ్ ఏ సేల్ డాష్ మెనీ కస్టమర్స్ ఫ్లక్ టు టేక్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ద డిస్కౌంట్స్ అనేసి ఇచ్చారు. చూస్ ద లింకర్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ అనేసి ఇచ్చారండి. లింకర్స్ టాపిక్కి సంబంధించి ఇక్కడ ఆ స్టోర్లో వచ్చేసి సేల్స్ అనేటివి పెట్టారంట. సో కాబట్టి ఏం చేస్తున్నారు, మనకు మెనీ కస్టమర్స్, అక్కడ కస్టమర్స్ అందరూ వచ్చేసి ఆ డిస్కౌంట్లను తీసుకోవాలని అనుకుంటున్నారు అన్నమాట. ద స్టోర్ వాస్ హ్యావింగ్ ద సేల్. సో సేల్ జరుగుతుంది కాబట్టి వాళ్ళు అవి డిస్కౌంట్లలో వస్తున్నాయి కాబట్టి తీసుకోవడానికి వస్తున్నారు. కాబట్టి అనేసి మనకు ఏమర్థం వస్తుందండి, హెన్స్. ద స్టోర్ వాజ్ హ్యావింగ్ ఎ సేల్, హెన్స్ అందుకని, కాబట్టి మెనీ కస్టమర్స్ అందరూ వస్తున్నారు. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్, సెలెక్ట్ ద సెంటెన్స్ వేర్ ద డిఫైనైట్ ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్ ఆఫ్ ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేసి ఇచ్చారు. సో మనకు డిఫైనైట్ ఆర్టికల్ అంటే ఏంటండి, ద అనేది మనము యూజ్ చేస్తాము ఎక్కడ, ఇన్స్ట్రుమెంట్స్కి ముందు. అంటే వీణాకి, వయలిను, గిటారు ఇవన్నీ కూడా మనకు ప్లేయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. వీటి ముందు ద అనేటటువంటి డెఫినెట్ ఆర్టికల్ని కంపల్సరీగా వాడాలి. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో ఎక్కడ వాడారు అని అడుగుతున్నారు. రాజు ఈజ్ ఏ గిటార్ ప్లేయర్ అన్నారు. ఏ అన్నారు కాబట్టి ఇది రాంగ్ అండి. నెక్స్ట్, తబలా వాజ్ ఇన్వెంటెడ్ తబలా అనేసి ఇచ్చారు. అక్కడ దా అనేది యూజ్ చేయలేదు. సో ఇది కూడా మనకు రాంగ్ అవుతుంది అనమాట. నెక్స్ట్, షీ థాట్ హర్ సెల్ఫ్ టు ప్లే వీణా అనేసి ఇచ్చారు. ఇది కూడా రాంగ్. సో హీ ప్లేస్ ద వయలిన్ ఇక్కడైతే వాడారు కదండి. సో మన కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డాష్ యూ హెల్ప్ మీ విత్ దిస్ ప్రాబ్లం అనేసి ఇచ్చారండి. అంటే ఈ ప్రాబ్లం నుంచి నన్ను మీరు హెల్ప్ చేస్తారా, ఈ ప్రాబ్లంకి నాకు హెల్ప్ చేస్తారా అనేసి అడుగుతున్నాను అనమాట. సో ఇక్కడ చూస్ ద మోడల్ వర్బ్ టు షో ఏ రిక్వెస్ట్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కుడ్ అనేది వస్తుందండి. కుడ్ యూ హెల్ప్ మీ విత్ దిస్ ప్రాబ్లం. కుడ్ యూ హెల్ప్ మీ విత్ దిస్ ప్రాబ్లం అండి. సో ఇక్కడ మిగిలినవి చూసుకుంటే విల్ అనేది మనకు దేనికి యూజ్ చేస్తామంటే, విల్ అనేది ఇన్విటేషన్స్ చేసేటప్పుడు కానీ, ఆఫర్ చేసేటప్పుడు కానీ మనము విల్ అనేది యూజ్ చేస్తాము. అది కూడా ఫ్యూచర్ టెన్స్లో. ఇన్విటేషన్ అనేది ఎప్పుడు ఇస్తాము, మన మ్యారేజ్కి రమ్మని పిలిచామనుకోండి, మన మ్యారేజ్ ఎప్పుడు జరుగుతుంది, ఫ్యూచర్లో అంటే రేపో ఎల్లుండో జరుగుతుంది అన్నమాట. సో ఫ్యూచర్ టెన్స్లో కాబట్టి మనం అప్పుడు విల్ అనేది యూజ్ చేస్తామన్నమాట. అట్లా ఇన్విటేషన్స్కి వాడేటప్పుడు విల్ యూజ్ చేస్తాము. నెక్స్ట్, మైట్ అనేది మనకు పాసిబిలిటీకి కానీ, పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు కానీ యూజ్ చేస్తాము. మస్ట్ అనేది ఆబ్లిగేషన్స్కి యూజ్ చేస్తామండి. మస్ట్ అనేది ఆబ్లిగేషన్ అంటే కంపల్సరీగా చెయ్యాలి అనేటటువంటి దాంట్లో మనం మస్ట్ అనేది యూజ్ చేస్తాము. సో రిక్వెస్ట్ పరంగా చూసినట్లయితే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే కుడ్ అనే దాన్ని వాడతామండి. కుడ్ అనే దాన్ని మనకు పర్మిషన్స్ తీసుకునేటప్పుడు, ఎప్పుడండి, పర్మిషన్స్ తీసుకునేటప్పుడు కానీ, ఏదైనా పాసిబిలిటీని చెప్పేటప్పుడు కానివ్వండి. నెక్స్ట్ వచ్చేసి రిక్వెస్ట్కి మనకు కుడ్ అనేదాన్ని వాడాలి. రిక్వెస్ట్కి మనం ఎక్కువగా సరే కుడ్ అనేదే వాడతామండి. కుడ్ యూ హెల్ప్ మీ విత్ దిస్ ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ కరెక్ట్లీ యూజ్ సిన్స్ యాజ్ ఏ సబార్డినేటింగ్ కంజంక్షన్ అనేసి ఇచ్చారండి. సిన్స్ అనేది యూజ్ చేయాలి కరెక్ట్గా. ఎలా, సబార్డినేటింగ్ కంజంక్షన్గా అని చేస్తారు. సో ఆప్షన్స్ చూసుకుంటే ఐ హ్యావ్ నాట్ సీన్ హిమ్ సిన్స్ లాస్ట్ ఇయర్ అనేసి ఇచ్చారు. సెకండ్ ఆప్షన్, షీ హ్యాస్ బీన్ హ్యాపీ సిన్స్ షీ గాట్ హర్ న్యూ జాబ్. ఆప్షన్ 3 చూసుకున్నట్లయితే ఇట్ వాజ్ రైనింగ్
సో వీ స్టేడ్ ఇండోర్స్ సిన్స్ ఎస్టర్డే. ఆప్షన్ 4 చూసుకున్నట్లయితే హీ విల్ వెయిట్ సిన్స్ మార్నింగ్ అనేసి ఇచ్చారు. సో దీనికి మీకు ఎటువంటి క్వశ్చన్ అనేది, ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది తెలియకపోయినా చేయొచ్చండి. ఎలా చేయొచ్చు అంటే ఇక్కడ ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే మీకు ఫస్ట్ ఆప్షన్స్లో సిన్స్ లాస్ట్ ఇయర్ అని ఉంది, సిన్స్ ఎస్టర్డే అని ఉంది, సిన్స్ మార్నింగ్ అనేసి ఉంది. సో ఈ మూడు కూడా మనకు సిన్స్ అనేది కరెక్ట్గా ఈ మూడిట్లో లాస్ట్ ఇయర్కి వాడారు, ఎస్టర్డేకి వాడారు, మార్నింగ్కి వాడారు. సో కాబట్టి ఈ మూడు కూడా ఆన్సర్ అయితే కాదు. సో డిఫరెంట్గా ఎక్కడ వాడారు? ఆప్షన్ 2లోనే వాడారు. ఇది కరెక్ట్ అయి ఉంటే ఇది కూడా కరెక్ట్ అవుతుందండి. సో ఇది కరెక్ట్ అయి ఉంటే ఇది కూడా కరెక్ట్ అవ్వాలన్నమాట. కాబట్టి ఈ రెండు అనేది మనకు ఆప్షన్స్ అయితే ఇయ్యరుగా. సో ఇది కూడా అలానే ఉంది కాబట్టి ఇది కూడా ఆప్షనే కావాలిగా. సో ఈ మూడు అనేటివి మనకు ఆప్షన్లు అనేటివి ఇయ్యరు. సో మూడు కరెక్ట్ అవుతాయా? ఓన్లీ ఒకటే కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 అనేది మనము ఈజీగా పెట్టచ్చు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్గా వాడారు అనేసి. ఇలా మీకు తెలియనప్పుడు ఆ క్వశ్చన్ని కొంచెం కరెక్ట్గా జాగ్రత్తగా 1కి 2 సార్లు చూడండి. ఒక్కొక్కసారి ఆన్సర్ అయితే వస్తుందండి. ప్రతిసారి వస్తుందని నేనైతే చెప్పలేను. ఒక్కొక్కసారి అయితే ఆన్సర్ అయితే కరెక్ట్ అవ్వచ్చు అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. షీ హ్యాస్ బీన్ హ్యాపీ సిన్స్, ఎప్పటి నుంచి హ్యాపీగా ఉంది? షీ గాట్ హర్ న్యూ జాబ్, ఆమెకు కొత్త జాబ్ వచ్చినప్పటి నుంచి హ్యాపీగా ఉంది అనేసి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూస్ ద సెంటెన్స్ విత్ ఏ కరెక్ట్ యూసేజ్ ఆఫ్ ద కోరిలేటివ్ కంజంక్షన్ పేర్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో. నాట్ ఓన్లీ ఉండాలి అండి, అలాగే బట్ ఆల్సో కూడా ఉండాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ హీ ఈజ్ నాట్ ఓన్లీ టాల్ అండ్ ఆల్సో స్ట్రాంగ్ అనేసి వచ్చారు. సో దీంట్లో ఆప్షన్స్ ఎలిమినేషన్ ప్రాసెస్ యూజ్ చేద్దాం. సో దీంట్లో బట్ అనేది ఉందా అండి? లేదు, కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ నాట్ ఓన్లీ హీ లైక్స్ మ్యూజిక్ బట్ ఆల్సో డ్యాన్సింగ్ అనేసి ఇచ్చారు. నాట్ ఓన్లీ అనేసి స్టార్టింగ్లోనే మనకు ఇవ్వడం జరిగిందనమాట. సో స్టార్టింగ్లో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేసి మనకు కొంచెము నాట్ ఓన్లీ అనేసి మనం తక్కువగా చూస్తుంటాం. సో కాబట్టి ఇది కూడా కాదని ఎలిమినేట్ చేయండి. నెక్స్ట్ నాట్ ఓన్లీ ద కేక్ డెలిషియస్ బట్ ఆల్సో స్వీట్ అనేసి వచ్చారు. సో ఇది కూడా నాట్ ఓన్లీతో స్టార్ట్ అయింది కాబట్టి సో అట్లా పక్కన పెట్టండి. నెక్స్ట్ థర్డ్ది చూసుకున్నట్లయితే షీ ఈజ్ నాట్ ఓన్లీ ఇంటెలిజెంట్, ఆమె ఇంటెలిజెంటే కాదు బట్ ఆల్సో కైండ్, దయగల ఆమె కూడా అని. సో ఇది మనకు కరెక్ట్ యూసేజ్ లాగా ఉంది కాబట్టి ఈ ఆప్షన్ 3 పెట్టేయండి. మీకు దీని గురించి తెలియకపోయినా కూడా కొంచెం ఆన్సర్ చేయడానికైతే ఉంటుందన్నమాట. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3నే అండి. నెక్స్ట్ వెన్ ప్రిపేరింగ్ ఏ notice you should use dash to ensure the content is easy to read and understand అండి. అంటే మనము ఏదైనా ఒక నోటీస్ ప్రిపేర్ అయితే చేస్తూ ఉన్నాము. సో అది మనం ఈజీగా చెప్పాలి, రీడ్ చేయగలగాలి, అండర్స్టాండ్ కూడా చేసుకోగలగాలి. సో అలాంటప్పుడు మనము ఎటువంటి టిప్స్ అనేది ఫాలో అవుతాము చూద్దాం. వేరియస్ కలర్స్ ఫాంట్స్ యూజ్ చేయాలా, లేకపోతే స్మాల్ ఫాంట్స్ యూజ్ చేయాలా? అసలు స్మాల్ ఫాంట్స్ యూజ్ చేయడం వల్ల మనం సరిగ్గా చెప్పలేం. సో తీసేద్దాం. నెక్స్ట్ కాంప్లెక్స్ లాంగ్వేజ్ అండ్ జార్గన్ అనేసి ఇచ్చారు. ఇక్కడ మనకు నోటీస్ అనేది ఎలా ఉండాలి? కంటెంట్ ఈజ్ ఈజీ ఉండాలి, ఈజీ టు రీడ్, అలాగే అండర్స్టాండింగ్ కూడా ఉండాలి. సో కాంప్లెక్స్ అనేది తీసేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వేరియస్ కలర్స్ ఫాంట్స్ యూజ్ చేసినంత మాత్రాన మనము ఈజీగా అయితే రీడ్ చేయలేం. సో ఇది కూడా తీసేద్దాం. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 2 బుల్లెట్ పాయింట్స్ని యూజ్ చేయడం వల్ల. అంటే ఇంపార్టెంట్ ఏంటి అసలు ఆ నోటీస్లో అవి బుల్లెట్ పాయింట్స్గా నోట్ చేసుకోవాలి. అలాగే నెంబర్డ్ లిస్ట్, ఏది ఫస్ట్ ఏది సెకండ్ ఇలా రాసుకుంటే మనకు ఈజీగా రీడ్ చేయొచ్చు, అండర్స్టాండ్ కూడా అవ్వచ్చు. సో ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ రైటింగ్ ఏ షార్ట్ పోయమ్ ఈజ్ అనేసి ఇచ్చారు. సో మనం ఒక షార్ట్ పోయం రాసాం. సో దానివల్ల ఏంటంటే చిన్న పోయంలోనే మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఉండేటట్టు రాస్తామన్నమాట షార్ట్ పోయం అంటే. షార్ట్ పోయమ్స్ అంటే మీనింగ్ అయితే అదే అండి. సో ఇక్కడ చూద్దాం. టు టెల్ ఏ లాంగ్ డీటెయిల్ స్టోరీ అనేసి ఇచ్చారు. షార్ట్ పోయంలో మనకు లాంగ్ డీటెయిల్ స్టోరీ ఉంటుందా? ఉండదు. సో ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేయండి. టు ఎక్స్ప్రెస్ ద థాట్స్ ఆర్ ఫీలింగ్స్ కాన్షియస్లీ అనేసి ఇచ్చారు. సో ఇది అలా పెడదాం. టు క్రియేట్ కాంప్లెక్స్ క్యారెక్టరిస్టిక్స్ అంటే కష్టమైనటువంటి క్యారెక్టర్లందరినీ పెట్టడానికి మనము షార్ట్ పోయం అయితే రాయం. సో ఇది కూడా తీసేద్దాం. నెక్స్ట్ టు ప్రొవైడ్ ద హిస్టారికల్ కాంటెక్స్ట్ అనేసి ఇచ్చారు. సో ఇది కూడా కాదు. సో షార్ట్ పోయం పర్పస్ ఏంటండి?
టు ఎక్స్ప్రెస్ ద థాట్స్ ఆర్ ఫీలింగ్స్ కాన్షియస్లీ. మనకు ఉన్నటువంటి ఆలోచనలు కానీ ఫీలింగ్స్ కానీ షార్ట్ ఫామ్లో ఫాస్ట్గా చెప్పేయడం. ఇదే షార్ట్ పోయం యొక్క పర్పస్. అంటే మనకు చిన్న షార్ట్ పోయంలో ప్రతి ఒక్కటి కూడా అంటే దాని అర్థం మొత్తం తెలుసుకోగలిగే విధంగా ఉంటుందన్నమాట షార్ట్ పోయం. సో ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ రూల్ ఫర్ ఫార్మింగ్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఐడెంటిఫై ఇట్ అనేసి ఇచ్చారండి. సో మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది తెలిసి ఉండాలన్నమాట. సో మీకు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఏమేమి ఉంటాయి అసలు? మనకు సబ్జెక్ట్ ఉంటుంది, హ్యాజ్, హ్యావ్ కానీ ఉంటాయి అన్నమాట. అలాగే ఇక్కడ కంటిన్యూస్ టెన్స్ అనేసి ఇచ్చారు. కంటిన్యూస్ టెన్స్ అంటే మనకు ఇంగ్ ఫామ్ కూడా ఉంటుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఏమేమి ఉంటాయండి? హ్యాజ్ ఉంటుంది, అలాగే హ్యావ్ ఉంటుంది. అలాగే కంటిన్యూస్ అన్నాడు కాబట్టి ఏముంటుంది? ఇంగ్ ఫామ్ కూడా ఉంటుంది. అలాగే ఒక వర్బ్, ఒక ఆబ్జెక్ట్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూద్దాం ఏమేమి ఇచ్చారో. యూజ్ హ్యావ్ ఆర్ హ్యాజ్ యాజ్ ద యాక్సిలరీ వెర్బ్, కరెక్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే మనకు ఏముంటుందండి? సబ్జెక్ట్ ఉంటుంది, అలాగే హ్యావ్ కానీ హ్యాజ్ కానీ ఉంటుంది. నెక్స్ట్ బీన్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాబట్టి బీన్ ఉంటుంది. నెక్స్ట్ ఒక వెర్బ్ ఫామ్ ఉంటుంది, నెక్స్ట్ ఇంగ్ ఫామ్ ఉంటుంది, తర్వాత ఆబ్జెక్ట్ అనేది ఉంటుందండి, ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఫస్ట్ ఏమి ఇచ్చారు? యూజ్ హ్యావ్ ఆర్ హ్యాజ్ యాజ్ ఏ యాక్సిలరీ వెర్బ్ అనేసి ఇచ్చారు. సో కరెక్ట్, హ్యాజ్ కానీ హ్యావ్ కానీ వాడతాం. నెక్స్ట్ యూజ్ బీన్ ఆఫ్టర్ యాక్సిలరీ వెర్బ్, యాక్సిలరీ వెర్బ్ తర్వాత మనం బీన్ అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ యూజ్ ద ప్రజెంట్ పార్టిసిపుల్ ఫ్రమ్ ద మెయిన్ వెర్బ్ అనేసి ఇచ్చారు. అవును, ఇది కూడా ఉండాలి. సో ఇక్కడ యాడ్ ఈడీ టు ద బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ అనేసి ఇచ్చారు. సో ఈడ మనకి ఇంగ్ ఫామ్ వస్తుందన్నమాట. ఓకేనా? ఇక్కడ ఈడీ అనేది రాదు. సో ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఈడీ అనేది మనకు దేంట్లో వస్తుంది? పాస్ట్ టెన్స్లో వస్తుంది అనమాట. సో కాబట్టి ఈడీ అనేది రాదు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది చూసుకుందాము. ఐడెంటిఫై ద స్ట్రక్చర్ ఆఫ్ ద పాజిటివ్ సెంటెన్స్ ఇన్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేసి ఇచ్చారండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఇదంతా మాకు రాదు అనుకునేటి వాళ్ళకి సింపుల్గా ఏంటంటే మీకు హ్యావ్, హ్యాజ్, వాజ్, వేరు, విల్లు, ఈజ్, యామ్ అనేది ఎక్కడ వాడాలో కొంచెంలో కొంచెం అని తెలిసి ఉంటుంది కదా. సో వాళ్ళకి చూసుకోండి. ఫస్ట్ ఈజ్, యామ్, ఆర్ అనేది మనకు దేంట్లో ఉంటుందండి? కంటిన్యూస్ టెన్స్లో ఉంటుంది. ఈజ్, యామ్, ఆర్ అనేది కంటిన్యూస్ టెన్స్లో ఉంటుంది కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ సబ్జెక్ట్ ప్లస్ విల్ అనేసి ఇచ్చారు. విల్ బేస్ ఫామ్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు విల్ అనేది దేంట్లో ఉంటుందండి? ఫ్యూచర్ టెన్స్లో ఉంటుంది. ఇక్కడ మనకు ప్రజెంట్ అడిగారు కదా, ఫ్యూచర్తో పని ఏముంది? అవసరం లేదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వాజ్, వర్. వాజ్, వర్, వెర్బ్, అలాగే ఇంగ్ ఫామ్ అనేసి ఇచ్చారు. మనకు వాజ్, వర్, అలాగే ఇంగ్ ఫామ్ అనేది దేంట్లో ఉంటుందండి? పాస్ట్ కంటిన్యూస్లో ఉంటుంది. దేంట్లో ఉంటుంది? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటుంది. సో ఇది కూడా కాదు. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఏముంటుంది? ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అండి. సబ్జెక్ట్ ఉంటుంది, హ్యాజ్, అలాగే హ్యావ్ ఉంటుంది, పాస్ట్ పార్టిసిపుల్ ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్, మిగిలిన సెంటెన్స్ అనేది ఉంటుందన్నమాట. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పార్టిసిపుల్ అంటే V3 అండి, V3 ఫామ్ ఉంటుందన్నమాట. ఆప్షన్ 1. నెక్స్ట్ చూసుకున్నట్లయితే దే ఆర్ డాష్ రెనోవేటింగ్ దేర్ హౌస్ అనేసి ఇచ్చారు. చూస్ ద ప్రపోజిషన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఇన్ ద ప్రాసెస్ ఆఫ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్, ఇన్ లైట్ ఆఫ్, ఇన్ బ్యాక్ ఆఫ్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ ఆప్షన్స్ మనం ఒక్కోసారి దాంట్లో పెట్టుకొని చదువుదామండి. దే ఆర్ ఇన్ బ్యాక్ ఆఫ్ రెనోవేటింగ్ దేర్ హౌస్. సో ఇది కాదు. దే ఆర్ ఇన్ లైట్ ఆఫ్ కాదు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ రెనోవేటింగ్ దేర్ హౌస్ కాదు. దే ఆర్ వాళ్ళు ఏం చేసుకుంటున్నారు? ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రినోవేటింగ్ దేర్ హౌస్, వాళ్ళ హౌస్ బిల్డ్ చేసుకోవడంలో, రినోవేట్ చేసుకోవడంలో ఉన్నారు అనేసి వస్తుంది. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. దే ఆర్ ఇన్ ద
ప్రాసెస్ ఆఫ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రినోవేటింగ్ దేర్ హౌస్. నెక్స్ట్ చూసుకుంటే ఐ ఆమ్ రైటింగ్ డాష్ యువర్ రీసెంట్ ఎంక్వైరీ అనేసి ఇచ్చారు. చూస్ ద ఆప్షన్ దట్ కెన్ బి యూజ్ టు ఫిట్ ఇన్ ద బ్లాంక్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఐ ఆమ్ రైటింగ్, నేను రాస్తున్నాను. ఏంటిది? యువర్ రీసెంట్ ఎంక్వైరీ, రీసెంట్గా ఎంక్వైరీ అయితే జరిగింది కదా, దాని గురించి రాస్తున్నాను. దాని గురించి, దేని గురించి? ఈ ఎంక్వైరీ గురించి. ఎంక్వైరీ గురించి కాబట్టి ఏమంటాము? ఇన్ రిగార్డింగ్స్ టు. ఇన్ రిగార్డింగ్స్ టు అండి. ఇక్కడ మనకు ప్రాసెస్ ఆఫ్ అనే రాయలేం. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రీసెంట్ ఎంక్వైరీ అంటే రాయలేం అనమాట. ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ రీసెంట్, ఎక్స్చేంజ్ ఇది కూడా కాదు. ఇన్ కేస్ ఆఫ్ యువర్ కాదు. సో ఇక్కడ ఐ ఆమ్ రైటింగ్ ఇన్ రిగార్డింగ్ టు, నేను రాస్తున్నాను దేని గురించి? రిగార్డింగ్ టు అంటే దేని గురించి? యువర్ రీసెంట్ ఎంక్వైరీ గురించి అని. సో ఆప్షన్ 3. నెక్స్ట్ వచ్చేసి ప్యాసేజ్ ఇచ్చారండి. సో ప్యాసేజ్లో మీకు క్వశ్చన్లు మీకు పారాగ్రాఫ్ చదివితే కంపల్సరీ ఆన్సర్ అయితే తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే జెండర్ ఇన్ఈక్వాలిటీ ఈజ్ ఏ ప్రెస్సింగ్ కన్సర్న్ ఇన్ ఇండియా, ఎఫెక్టింగ్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ life from education to employment. Women and girls often face the discrimination and violence impacting their opportunities and well-being. Initiatives to promote gender equality and empower women are in a place, but culture and systematic barriers continue to hinder the progress అనేసి ఇచ్చారు. సో ఇదేంటంటే జెండర్ ఇన్ఈక్వాలిటీస్ అంటే మనకు స్త్రీలు పురుషులు ఇటువంటి జెండర్ ఈక్వాలిటీస్ అనేది మన సమాజంలో అది ఉంది, మీకు అందరికీ తెలిసిందే. సో దానికి సంబంధించి మనకు ప్యాసెస్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ క్వశ్చన్ చూద్దాము. ఐడెంటిఫై ద స్టేట్మెంట్ దట్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద ఇంపాక్ట్ ఆఫ్ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇండియా అనేసి ఇచ్చారండి. సో జెండర్ ఇన్ఈక్వాలిటీస్ అనేసి మనకు దానికి సంబంధించి క్వశ్చన్. సో దీనికి ఆన్సర్ ఏమవుతుందండి? సో జెండర్ ఇన్ఈక్వాలిటీస్ అనేది మనకు దేంట్లో వస్తుంది? ఇట్ ఇంపాక్ట్స్ బోత్ ద ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. చదువుకోవడంలో మనకు ఈక్వాలిటీస్ ఉన్నాయి, అలాగే చదువుకున్న తర్వాత ఎంప్లాయ్మెంట్స్ ఇవ్వడంలో కూడా మనకు వచ్చేసి ఈక్వాలిటీస్ అయితే ఉన్నాయండి. ఇట్ ఓన్లీ ఎఫెక్ట్స్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్, ఇవి ఎడ్యుకేషన్లోనే కాదు ఎంప్లాయ్మెంట్లో కూడా ఉన్నాయి. ఇట్ ఆల్సో రిలేటెడ్ హెల్త్ కేర్ అనేసి ఇచ్చారు, ఇది లేదు. ఇట్ ఈస్ ఎ కన్సర్న్ ఓన్లీ ఫర్ మెన్ అనేసి ఇచ్చారు, ఇది కూడా కాదు. సో ఆప్షన్ 2. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే కల్చరల్ అండ్ సిస్టమాటిక్ బ్యారియర్స్ కంటిన్యూ టు డాష్ టు ప్రోగ్రెస్ టువర్డ్స్ జెండర్ ఈక్వాలిటీ అనేసి ఇచ్చారండి. సో వీళ్ళు ఏం చేస్తున్నారు? హైడర్ ద ప్రోగ్రెస్. సో ఆప్షన్ 4 వచ్చేసి రైట్ ఆన్సర్ అండి. సో ఈ విధంగా ఇంగ్లీష్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే అడిగారండి. సో మీకు ఆల్రెడీ రేపు కానీ ఎల్లుండి కానీ రాసే వాళ్ళకు ఎలా ఉంటుంది క్వశ్చన్ పేపర్ అనేది అర్థమైంది కదా. సో ఇది మనకు రీసెంట్గా జరిగిన పేపరే. సో ఇలా ఎలిమినేషన్ ప్రాసెస్లో మీరు ఆన్సర్ తెలియకపోతే కంపల్సరీగా కూడా మీరు ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది చూసుకోండి, మీకు ఒక ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. 99% అనేసి ఎలిమినేషన్లో మనకు కరెక్ట్ ఆన్సర్ని అయితే ఫైండ్ అవుట్ చేయగలము. బట్ ఇన్ కేస్ 1-2 చోట్ల అయితే మిస్టేక్ అయితే అవుతూ ఉంటుందండి. సో కానీ 99% ఆన్సర్ అయితే కరెక్ట్ అయితే అవుతుందండి. సో ఈ విధంగా ఇంగ్లీష్కి సంబంధించి ప్రిపేర్ అవ్వండి. ఏ టాపిక్స్ అడుగుతున్నారో తెలిసింది కదా. ఈ టాపిక్స్ వచ్చేసి మనకు నెక్స్ట్ సెషన్లో కూడా స్ట్రెస్ చేయడం అయితే జరుగుతుంది కంపల్సరీగా. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.